Hi children. 13 statistics 13.3 exercise lo second problem. That means 13.3 exercise complete ga median problems. 13.3 exercise lo 3 types of model questions is there. Medians lone 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అందులో ఇదొక ప్రాబ్లం, ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఫ్రీక్వెన్సీలో ఎక్స్ అండ్ వై వాల్యూస్ మిస్సింగ్ అయ్యి అంటే ఇవ్వలేదు, వాల్యూస్ లేవు, తెలియవు. సో ఈ ప్రాబ్లం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఈ రెండు వాల్యూస్ కనుక్కోవాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోవడానికి మనకి 2 వాల్యూస్ గివెన్. ఒకటి వీటన్నింటిని యాడ్ చేస్తే ఎన్ టోటల్ వాల్యూ ఎన్ వచ్చేసి 60 అని ఇచ్చాడు ప్రాబ్లంలో. మనం దాన్ని యూజ్ చేసుకొని ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే ఈ టేబుల్ యొక్క కంప్లీట్ టేబుల్ యొక్క మీడియన్ వాల్యూ 28.5 ఈజ్ గివెన్. ఈ రెండు వాల్యూస్ బేస్ చేసుకొని టేబుల్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఎలా చేస్తామో జాగ్రత్తగా వినండి, నిదానంగా ఫాలో అప్ చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ హెచ్ కనుక్కుందాం. సో ఎలా కనుక్కోవాలంటే 10లో 0 మైనస్ చేస్తే 10 వస్తుంది, లేదా 20 మైనస్ 10, 20లో 10 పోతే 10 వస్తుంది. సో కాబట్టి 10 డిఫరెన్సెస్ ఉంది కాబట్టి హెచ్ వాల్యూ 10. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ. సెకండ్ కాలంలో ఏమున్నా కూడా దీన్ని ఎఫ్ఐ అనుకోవాలని చెప్పాం. సో ఎన్ అన్న రాసుకోవచ్చు. సిగ్మా ఎఫ్ఐని క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సిగ్మా ఎఫ్ఐ మీన్స్ క్యాపిటల్ ఎన్. సో ఇది కనుక్కునే దానికంటే ముందు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేయాలి 5. తర్వాత 5 కి x యాడ్ చేయాలి. 5 కి x యాడ్ చేస్తే 5 ప్లస్ x వస్తుంది. చాలా మంది పిల్లలు 5 కు x యాడ్ చేస్తే 5x అంటారు. రాంగ్ అది. 5 ఇంటూ x అని ఏమనుకోమా, ఇంటూ ఉండాలి. 5 ఇంటూ x అయితే దాని వాల్యూ ఏమవుతుంది అంటే 5x అవుతుంది. సో 5 కు x ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 5 ప్లస్ x వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సో రైట్. నెక్స్ట్ 5 ప్లస్ x కి 20 యాడ్ చేద్దాం, అంటే నంబర్స్ మాత్రం యాడ్ చేద్దాం. 20 ప్లస్ 5 25, 25 ప్లస్ x. అండ్ దెన్ 25 కు నంబర్స్ మాత్రమే యాడ్ చేద్దాం. 25 కు 15 యాడ్ చేద్దాం. 30 40, 40 ప్లస్ x. అండ్ దెన్ 40 ప్లస్ x కి y ని యాడ్ చేద్దాం. 40 ప్లస్ x ప్లస్ y ని యాడ్ చేసేసాం. తర్వాత మొత్తం టోటల్ 40 ప్లస్ x ప్లస్ y కి 5 ని యాడ్ చేద్దాం. 40 కి 5 యాడ్ చేస్తే 45, 45 ప్లస్ x ప్లస్ y. సో అంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇంత వస్తుంది. కాబట్టి n వాల్యూ వచ్చేసి 45 ప్లస్ x ప్లస్ y. దిస్ ఇస్ ద ప్రిపరేషన్ టేబుల్. తర్వాత గివెన్ n వాల్యూ ఇస్ గివెన్ n ఈక్వల్ టు 60. టేబుల్లో మీకు చెప్పాను కదా ఆల్రెడీ. 2 వాల్యూస్ ఇచ్చినాడు, ఒక n వాల్యూ 16 ఇచ్చినాడు. ఇదే లైన్ కి స్ట్రైట్ గా 16 ఇచ్చింటాడు క్వశ్చన్ లో. సో దాని నుంచి ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తాం. సో వాడు ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో n వాల్యూ 60, బట్ n వాల్యూ మనకి ఎంత వచ్చింది 45 ప్లస్ x ప్లస్ y. n వాల్యూ మనకు వచ్చేసి 45 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 60. సో ప్లస్ 45 అవతల తీసుకుపోదాం. x ప్లస్ y ఈక్వల్ టు 60 మైనస్ 45. సో therefore x plus y equal to 60 లో 45 పోతే 15 వస్తుంది. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఆఫ్టర్ దట్ టు ఫైండ్ అవుట్ ది n by 2
n by 2 means 60 by 2. 2 1s are 2 3s are 0. 30 is there. n by 2 వాల్యూ 30. 30 ఇక్కడ దేంట్లో ఉండొచ్చు అంటే అప్రాక్సిమేట్ గా 25 కు కొంత నంబర్ యాడ్ చేస్తే 30 ఇక్కడ రావచ్చు. కాబట్టి దిస్ ఇస్ ద మీడియన్ క్లాస్. ఇదంతా మీడియన్ క్లాస్ వస్తుంది. ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. n by 2 వాల్యూ నుంచి కనుక్కోవచ్చు. ఈ ప్రాబ్లంలో మీడియన్ గివెన్. మీడియన్ ఈస్ 28.5. మీడియన్ 28.5 28.5 అనే వాల్యూ 20 కి 30 కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. ఈ ప్రాబ్లానికి మాత్రమే రెండు విధాలుగా మీడియన్ క్లాస్ ను డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకి ఇదంతా మీడియన్ క్లాస్ కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ f అవుతుంది. నెక్స్ట్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ L అవుతుంది. లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. నెక్స్ట్ 5 + 6 వచ్చేసి CF అవుతుంది. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ CF. ఈ వాల్యూస్ అన్ని ఈ విధంగా గుర్తించాలి. తర్వాత ఆల్సో గివెన్ మీడియన్ వాల్యూ గివెన్ కదా. మీడియన్ ఈక్వల్ టు 28.5. టు రైట్ ఆన్ ద ఫార్ములా, మీడియన్ ఫార్ములా L ప్లస్ కు స్ట్రైట్ గా బై n by 2 minus CF by F into H equal to 28.5. Substitute the values. What is L? L 20. 20 plus n by 2. n by 2 30. 30 minus of CF. CF 5 plus X. 5 plus X by F. F means 20. Into H means 10. 10 equal to 28.5. So 0 0 cancel. Plus 20 అవతలకు పోతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ లోపలికి పంపించినప్పుడు -5 -6 అవుతుంది. ఏమొస్తుంది చూద్దాం. ఈ 20 అవతలకు పోతుంది. 30 -5 -x by 2 ఈక్వల్ టు, సో 1 ఉన్న ఒకటి లేకుండా ఒకటి, 28.5 -20. నోట్ చేయండి, మిగతా క్యాలిక్యులేషన్ చేద్దాం. సో కంటిన్యూషన్. నెక్స్ట్ స్టెప్ చూడండి. 30 - 5 అంటే 25. 25 - x by 2. 28 లో 20 పోతే 8 వస్తుంది. 8.5 ఉంటుంది. 28 - 20 అంటే 8.5 వస్తుంది. రిమైనింగ్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ 25 - x by 2 equal to 8.5. రైట్. సో ఇక్కడ డివైడెడ్ బై చేసే 2 నిధులకు వస్తే మల్టిప్లై అవుతుంది. 8.5 into 2. సో 25 - x equal to 8.5 into 2. సో 2 5s are 10. 1 ఉంటుంది. 2 8 16, ఒక 1 17. పాయింట్స్ తర్వాత ఒక డిజిట్ కాబట్టి 17.0 అంటే దీని వాల్యూ మొత్తం 17 వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, దీని వాల్యూ 17. సో 25 - x ఈక్వల్ టు 17. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం అంటే -x అవతలకు పంపిస్తున్నాం, +x అవుతుంది. +17 ఇవతలకు వస్తుంది, -17. సో 25 - 17 ఈక్వల్ టు x. 25 లో నుంచి 17 ను మైనస్ చేయాలి, 8 వస్తుంది. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 8. x ఈక్వల్ టు 8. తర్వాత x వాల్యూ కంప్లీటెడ్, y వాల్యూ రావాలి. ఈ x వాల్యూని తీసుకుపోయి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 8 in equation 1. సో ఈక్వేషన్ 1 నోట్ చేద్దాం. x plus y ఈక్వల్ టు 5.
x ఉన్న చోట 8 నోట్ చేయాలి. 8 ప్లస్ y ఈక్వల్ టు 5. సో మనకు y, సో రైట్ ఆఫ్ ద ఈక్వేషన్ 1. x plus y equal to 15. Substitute x value 8. 8 plus y equal to 15. So plus 8 avutala pote minus 8 avutadi. Y equal to 15 minus 8. So therefore y equal to 7. 15 లో 8 పోతే ఏమొస్తుంది 7. సో మనకు ఫైండ్ ది x అండ్ y వాల్యూస్ ప్రాబ్లం కాబట్టి లాస్ట్ కన్క్లూజన్ therefore x equal to 8, y equal to 7. Let's end up the problem. Thank you very much. If any doubt, please comment. Thank you.